సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్. మేము కోల్కతాలో ఈ అభయకు సంబంధించినటువంటి స్టాచ్యూ, అంటే తను ఏడుస్తున్నట్టుగా బాధతో ఉన్నట్టుగా ఒక స్టాచ్యూ అయితే పెట్టడం జరిగింది. దాని మీద కొన్ని అభ్యంతరాలు కూడా కనిపిస్తున్నాయి మనకి. దీన్ని ఎలా అంటారు? ఇదేనండి, ఇది కూడా మన వీళ్ళకి వికీపీడియా వాళ్ళకి చెప్పారు కదా, మీరు ఫొటోస్ కానీ ఆమె గురించి వీడియోస్ కానీ ఏమీ రిలీజ్ చేయొద్దు, అది చాలా బాధాకరమైన విషయము. అంటే మనం చెప్పుకోవాలంటే పుండు మీద కారం చల్లినట్టు. అంటే ఇప్పుడు పేరెంట్స్ని తీసుకోండి ఎగ్జాంపుల్, వాళ్ళు ఏ రోజుకైనా బాధ మర్చిపోవాల్సిందే కదా, వాళ్ళు మర్చిపోలేరు ఈ విషయాన్ని. నిత్యం వాళ్ళకి పుండు కెలుకుతున్నట్టే ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు అలాంటి వాళ్ళు చూస్తే ఈ విగ్రహాన్ని వాళ్ళ బాధని మనం చెప్పగలమా? వర్ణనాతీతం. వాళ్ళు ఎంత బాధపడతారు. మరి ఎవరు ప్రతిష్ఠించిన వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ ఈ టాక్ అయితే వచ్చింది. ఆ అమ్మాయి ఏడుస్తున్నట్టుగా, తల పైకెత్తి ఇలా ఏడుస్తున్నట్టుగా ఒక విగ్రహాన్ని పెట్టారు. అది నల్లటి విగ్రహము అని చెప్తున్నారు. అది చూడండి, మనకే గుండెల్లో కెలికినట్టు అనిపిస్తుంది. అవసరమా? సిగ్గులేదా బెంగాల్ గవర్నమెంట్కి కానీ బెంగాల్ సిటిజన్స్కి కానీ? సిగ్గులేదా? మన అమ్మాయి, ఒక అమ్మాయి నడి వీధిలో ఏడుస్తూ విగ్రహం రూపంలో 24 గంటలు మనకు కనిపిస్తుంటే సిగ్గుపడాలి. సిగ్గుపడి రక్తం మరగాలి. రక్తం మరిగి సిగ్గుపడినాడు ఏం చేయాలి? మీ యొక్క ప్రతి వీధిని మీరు బాగు చేసుకోవాలి కదా. మీరు ప్రతి ఒక్క వీధిని బాగు చేసుకోవటానికి కోసం ఈ విగ్రహం కూడా పెట్టక్కర్లేదు. ఈ విగ్రహాన్ని పెట్టవలసిన అవసరమే లేదు. మనం సిగ్గుపడాలి. మన ప్రతి ఇంటిలో మనకు ఒక అమ్మాయి ఉండే ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని చూసినప్పుడు మన అమ్మాయి గుర్తురాదా? అంటే ఏంటి, ఆ అమ్మాయి విగ్రహాన్ని చూసుకుని మీ అమ్మాయిల్ని జాగ్రత్త పెట్టుకుంటారు. అంతేగాని ఆ అమ్మాయి కోసం, న్యాయం కోసం మనం పోరాడదామని ఎంతమంది వెళ్ళి ఉద్యమాలు చేస్తున్నారు. మిగతా స్టేట్లు ఏమంటారంటే ఒక కోఆపరేషన్ కింద మాత్రమే ఈ ఉద్యమాలు చేయడం అనేది చేస్తున్నారు, ప్రొటెస్టులు. అసలు అక్కడ ఉన్న వాళ్ళు ఒక కుటుంబ సభ్యుల్లాగా కదా. వాళ్ళ అమ్మాయికే కదా జరిగినప్పుడు చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు కొంతమంది, కానీ అది అక్కడ పెట్టారు. మరి త్వరలో తీసేస్తారు అనుకుంటా దాన్ని. కానీ అలా పెట్టడం అనేది చాలా నాకైతే నచ్చలేదు. అది మంచి విషయం కాదు. ఒక ఆడపిల్ల ఏమంటారు చూడండి, ఆ బెంగాల్ వరకు తీసుకుంటే అదొక రాజ్యం. మన రాజ్యంలో ఒక ఆడపిల్ల నడి రాజ్యంలో, నడి ప్లేస్లో ఏడుస్తూ ఉంటే మీకు శుభమా? మంచిదా? అది గుర్తు చేసుకుంటే అమ్మో అమ్మాయికి అలా జరిగిందంట అని ప్రతిరోజు విమర్శలు చేస్తారా? వాళ్ళ తల్లిదండ్రులే కానీ, చుట్టాలే కానీ, దగ్గర వాళ్ళే కానీ ఎవరైనా సరే ఎంత బాధపడతారో అది చూస్తే ఎంత గుండె తరుక్కుపోతుంది. మరి ఇంకా వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా తీసుకున్నట్టయితే ఈ విషయాన్ని, ఆ విగ్రహాన్ని కూలగొట్టేస్తారు వాళ్ళే వెళ్ళేసి. మరి ఒకవేళ ఇంకా ఉన్నట్టయితే మరి వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. చూస్తూ ఊరుకున్నారా? అసలు తెలుసా వాళ్ళకి? ఇప్పుడిప్పుడే జరిగిన విషయం ఇది ఎంత మాత్రం మంచి విషయం అనేది కాదు. మీకు అంత ఇదిగా ఉంటే ఒక ఫోటో తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకోండి. ఆ అమ్మాయిని ఒక దేవతలాగా ఆరాధించండి. చక్కగా ఇంట్లో ఒక ఫోటో పెట్టి ఆ అమ్మాయికి నిత్యం ఒక రోల్ మోడల్గా, ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోండి అని చెప్పి మీ పిల్లలకి నేర్పినట్టయితే ఆ పిల్లల్లో ధైర్యం అనేది పెరిగి, ఇన్స్పిరేషన్ అనేది వచ్చి ఒక రోల్ మోడల్గా తీసుకుని వాళ్ళు మంచిగా అచీవ్ అవడానికి, మంచిగా ఒక పేరు తెచ్చుకోవడానికి, ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళటానికి వాళ్ళకి ఇది ఒక రోల్ మోడల్గా ఉపయోగపడేటట్టుగా మీరు ఇంటింట్లో ఒక ఫోటో పెట్టుకోవడంలో ఎంత మాత్రం తప్పు లేదండి. ఒక మంచి, ఇప్పుడు చూడండి, ఎవరెవరో దేశ నాయకుల ఫోటోలన్నీ ప్రతి ఆఫీసుల్లో పెడతారు. ఇష్టమైన వాళ్ళు ఇళ్లలో కూడా పెట్టుకుంటారు. సినిమా యాక్టర్ల ఫోటోలే పెట్టుకుంటున్నారే, వాడు పెద్ద ఒక అవార్డు వచ్చిందనో లేకపోతే అతను బాగా యాక్ట్ చేశాడనో ఇంట్లో పెట్టుకుంటున్నారు కదా. అంటే ఆ అభిమానం, ఆ ప్రేమ ఈ అమ్మాయి పట్ల కూడా ఉండాలి. వీళ్ళు ఆ ఫోటో కనుక ఇంట్లో పెట్టుకుంటే అది బాగుంటుంది. కానీ నడి వీధిలో ఆ రాజ్యం మధ్యలో ఒక ఆడపిల్ల ఏడుస్తూ ఉంటే ఆ రాజ్యానికి శుభమా అండి? ఎంత బాధ, ఎంత అరిష్టం అసలు అది. ఆ రాజ్యానికే అరిష్టం ఆ ఏడుస్తూ ఉన్నటువంటి ఆ విగ్రహం పెట్టడం అనేది. కాబట్టి అక్కడ పెట్టవలసిన అవసరం లేదు. త్వరలోనే తీసేస్తే మంచిది. తీసేస్తారు కూడా. ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కళ్ళు, అమ్మాయినా అబ్బాయినా సరే, మన ఫ్యామిలీలో నుంచి ఒక అమ్మాయికి ఇలా జరిగింది అని చెప్పి ఆ అమ్మాయికి నివాళులు అర్పించి చేతనైన ఆ ప్రొటెస్ట్లో పాల్గొని ఇంట్లో ఒక దైవంగా భావించి, ఇప్పుడు ఆ అమ్మాయి ఎన్ని విషయాల కోసం పోరాడిందండి. మాఫియా గురించి ఎంతమంది ముందుకు వచ్చారు? 1000 మందిలో 1,00,000 మందిలో ఆ అమ్మాయి ఒక్కటే వచ్చి ఇలాగా ఎంత ఘోరాతి ఘోరంగా ఆ అమ్మాయి నాశనం అయిపోయింది.
మరి అటువంటి అమ్మాయి పూజనీయురాలే కదా. Yes. మరి మీ ఇళ్లలో మీ రాష్ట్రంలో కానీ, మీ వీధిలో కానీ, మీ జిల్లాలో కానీ, మీ ఊళ్ళో కానీ ఎవరికన్నా ఒక్కళ్ళకన్నా ఈ ఫీలింగ్ కలిగిందా? ఆ భక్తిభావం అనేది పెంచుకొని ఆ అమ్మాయి ఫోటోని ఇంట్లో పెట్టుకుని పూజించుకోండి. ఆ విగ్రహం అనేది తీసేయాలనేదే కోరిక. అయితే మీరు బెంగాల్ గవర్నమెంట్ అన్నారు కదా మేడం, సుప్రీంకోర్టు హియరింగ్స్లో కూడా సుప్రీం సీరియస్ అయింది. బెంగాల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు చేయకూడని అన్నీ చేశారు ఈ కేసు విషయంలో అని చెప్పేసి సీరియస్ అవడం అయితే ఆ హియరింగ్స్లో విన్నాం మనం. అంటే ఇది కంటి తుడుప. ఒకవేళ ఆ అమ్మాయి విగ్రహం పెట్టాము గౌరవంగా, అంటే మా గౌరవాన్ని, మా భక్తిని, మేము మా సింపతిని ఇలా తెలియజేసుకుంటున్నామని పెట్టడమా ఆ విగ్రహాన్ని? అది కూడా రాంగే కదా. అలా ఎందుకు చేస్తారు? మీరు కేసును ఒక కొలికి తీసుకురండి, అది న్యాయం జరిగేలాగా ప్రతి ఒక్కళ్ళు పోరాడండి. అది మీ రాజ్యంలో జరిగింది, మీ ఆడకూతురికి, మీ ఆడబిడ్డకి జరిగింది ఈ అన్యాయం. మీరే ఎక్కువగా పోరాడాలి. దేశమంతా కూడా పోరాడుతుంది, మీరెంత పోరాడాలి కదా. మీ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు కానీ, ఇప్పుడు మీరు అన్నారు తృణమూల్ కాంగ్రెస్ అంటే ఆ పాలించే రూలర్స్ అంతే కదా, ఆ పార్టీ వాళ్ళు కానీ దానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే అక్కడ చేయవలసింది ఉందన్నమాట ఎక్కువగా. దేశం అంతా ఒక చేయేస్తారు, చేయూతనిస్తారు, మేము కోఆపరేట్ చేస్తాము, మేము కూడా అందులో భాగం పంచుకుంటాము అని అందరూ అంటున్నారు. మరి వాళ్ళు ఇంకెంత చేయాలి? అది వాళ్ళది కదా కంప్లీట్గా బాధ్యత. వాళ్ళ వల్లే జరిగింది. ఆ పోలీసులు కానీ, ఆ పొలిటికల్ కానీ, ఆ మెడికల్ వాళ్ళు కానీ, ఇంకా ఎవరెవరైతే హస్తాలని ఇంకా పేర్లు వస్తున్నాయి కదా పెద్ద పెద్ద లిస్టులు, వీళ్ళందరూ కూడా సహకరించి ఎవరెవరైతే తప్పు చేశారో ఒప్పుకుంటే, మన ఇందులోనే ఉంది చట్టంలో శిక్ష తగ్గుతుంది అని. నేరం ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుందని. అవునండి, ఒక ఆడపిల్లని నాశనం చేశారు, జీవితం లేకుండా చేశారు, మరి మీకెందుకు జీవితం అని వాళ్ళల్లో ఒక రియలైజేషన్ రావాలి. వచ్చి ఇప్పుడు ఇంతమంది దేశమంతా కూడా కూడి చేస్తున్నారు ఉద్యమాలు, మేమేంటి ఇలాగ నిజాలు చెప్పకుండా కూర్చున్నాము అని చెప్పి వాళ్ళలో ఒక రియలైజేషన్ వచ్చి ముందుకు వచ్చి మా వల్ల తప్పు జరిగింది అని ఒప్పుకుంటే తప్ప ఇది తొందరగా తేలే విషయం కాదు. లేటుగా కూడా ఎన్ని నిజాలు బయటకు వస్తాయో కూడా తెలియని విషయం ఇది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మేడం, మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం కదా, పోలీసులు పేరెంట్స్కి డబ్బులు ఇవ్వడానికి చూసారు, లంచం ఇవ్వడానికి క్రిమేషన్ టైంలో ఒప్పుకోలేదు అని అన్నారు కదా. మనం ఇప్పుడు కొన్ని యూట్యూబ్లో కానీ వీడియోస్లో చూస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆ సంతకం పెట్టండి, మీరు తొందరగా క్రిమేషన్ చేయాలి, డబ్బులు తీసుకుని సంతకం పెట్టండి అన్న షీట్ మీద వీళ్ళు ఒప్పుకోలేదు, మదర్ అండ్ ఫాదర్. కానీ అమ్మాయి వాళ్ళ బాబాయ్ ఎవరు ఉన్నారంట, అతను పెట్టాడు సంతకం అనేది ఒక న్యూస్. ఇప్పుడు ఏంటంటే అతను పెట్టేశాడు, కంగారుగా చేసేయండి తొందరగా, ఇది లేట్ చేయొద్దు అని హడావుడి చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగాయని చెప్పేసి కొంచెం న్యూస్ అయితే వస్తుంది. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? అంటే మనకి ఇప్పుడు ఇన్ని రోజులు రాలేదు ఆ బాబాయ్ స్క్రీన్ మీదకి, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడో మనకు అర్థం కావట్లేదు. ఇవి కొన్ని రూమర్స్ కూడా ఉంటాయండి, ఏదో జనం అంటారు కదా, వాళ్ళ ఊహలు, అపోహలు, ఒకవేళ వాళ్ళు ఎవరన్నా పెట్టారేమో అన్న అనుమానాలు వ్యక్తం చేయడం అన్నమాట. ఇప్పుడు వాళ్ళకి సంతకాలతో సంబంధం ఏముంది? ఇప్పుడు వాళ్ళ తండ్రి చెప్పాడు కదా, ఆయన ఆ లేడీ డాక్టర్ ఫాదర్ చెప్పారు కదా, మా అనుమతి లేకుండా చేశారు, బాబాయ్ సంతకం పెట్టాడనే విషయం మనకి ఎక్కడ చెప్పలేదు. అంటే మా అనుమతి లేకుండా చేశారు అంటే అనుమతి లేకుండా చేసినట్టే కదా. మరి ఇంక బాబాయ్ సంతకం ఏముంది ఇక్కడ? ఇదే అంత నమ్మశక్యంగా ఏమీ లేదు. బాబాయ్ ఎవరండి అసలు? బాబాయ్ ఎందుకు పెడతాడు? చూడండి, మనకి ఏ విషయంలోనైనా సరే తండ్రి భర్త సంతకం పెట్టాలనేది ఉంటుంది. వాళ్ళు ఎవరూ లేకపోతే ఆ అమ్మాయి సంతకం అన్నా ఉండాలి. అంటే పర్టికులర్ పర్సన్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, తండ్రి కానీ భర్త కానీ లేకపోతే భార్య కానీ సంతకానికి లేనప్పుడు అప్పుడు ఫర్దర్గా ఆలోచిస్తారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆ బాబాయ్ సంతకం ఎందుకు తీసుకుంటారు? అసలు అతను ఎవరు? అతనికేంటి బాధ? ఇప్పుడు పోగొట్టుకున్నది వీళ్ళు, సమస్తం పోగొట్టుకున్నది వీళ్ళు అసలు ఒప్పుకుంటారా ఎట్టి పరిస్థితుల్లో? ఇప్పుడు ఆ బాబాయ్ అన్నతను తనకి తమ్ముడే అయినట్టయితే సొంతంగా, ఒకవేళ కజిన్ అయినా కానీ అన్నగారికి ఇంత బాధ వస్తే అతను వెళ్ళి సంతకం పెట్టేస్తాడా? ఇప్పుడు వీళ్ళు లంచం ఇస్తే కూడా వీళ్ళు ఒప్పుకోలేదు కదా. ఒప్పుకోకపోతే ఆయన లంచం తీసుకుని ఆయన ఒప్పుకుంటే సంతకం పెట్టితే చేశారా? అది ఎక్కడ చెల్లదండి. అది ఎక్కడ చెల్లుతుంది? అది అటువంటి రూల్ ఎక్కడ లేదు. తల్లిదండ్రులు మనకు స్వయంగా చెప్పారు, మా అనుమతి లేకుండా క్రిమేషన్స్ చేశారు అని చెప్పినప్పుడు ఇంకా అంతకంటే ఏంటి మనకి? చూడాలి మేడం మరి ఏమవుతుందో. అంటే కొత్తగా మనం అనుకున్నట్టుగా లిస్టే చదివాం పేర్లు. ఇది కూడా ఒక న్యూస్ అయితే వెళ్తుంది బయట, అయితే వైరల్ అవుతుంది. అది మరి రేపు ఎల్లుండి మరి అది నిజమే అవ్వచ్చు, చెప్పలేమంటే ఎవరిని నమ్మడానికి లేదు ఇక్కడ మాత్రం. అంటే ఎవరు ఏ టైంలో ఎలా
వస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే ఒక నర్స్ అన్నారు, తర్వాత ఒక జూనియర్ డాక్టర్ వచ్చాడు, ఆ స్నానం చేశాడు అక్కడ రెస్ట్ రూమ్లో అని చెప్పారు, ఎవరి కోసమే వచ్చారని చెప్పారు. కాబట్టి ఈ రూమర్స్లో ఇది కూడా ఒకటి అనుకున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాల్సింది. ఇప్పుడు మనం అక్కడ ఆర్గాన్స్ అన్ని కొన్ని వేస్ట్ లో పడున్నాయి, గార్బేజ్ తీసుకెళ్ళాడు అని అన్నారు. మరి ఆ విషయం ఏం చేశారు? అంత పెద్ద విషయం కదండి అది. మరి ఆ విషయాన్ని ఏమన్నా పట్టించుకున్నారా, దాన్ని వదిలేశారా? అది క్లూస్ దొరుకుతాయేమో కదా. మరి దాని గురించి ఏం చేశారు సిబిఐ వాళ్ళు? అందుకే మళ్ళీ అక్టోబర్ 14 నివేదిక ఇవ్వమంది కదా, అందుకే సీరియస్ అయింది సుప్రీం కూడా. పట్టించుకున్నట్టుగా మనకేం కనిపించట్లేదు. ఏదన్నా కోర్టులో ఈ ఆర్గ్యుమెంట్స్ దగ్గర చెప్పబోతే మీరు సీల్డ్ కవర్ లో ఎందుకు ఇవ్వరని అడుగుతున్నారు. బయటికి పేర్లు ఏమైనా పెట్టకండి, చెప్పొద్దు, మరి రిటర్న్ గా ఇవ్వండి, ఏం చెప్పొద్దు బయటికి అంటున్నారు. అంటే ఇది ఎలా నాకేమనిపిస్తుంది అంటే ఇండివిజువల్ గా వాటిని మూసేయడం అనమాట. మూసేస్తారా? అలా ముయ్యరు కదా, ముయ్యకూడదు. ఇప్పుడు చంద్రచూడ్ గారు ఉన్నారు, ఆయన చీఫ్ జస్టిస్. ఆయన ముందు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇలాంటి మూసేయడాలు, కవర్ చేసేటాలు ఉంటాయా ఏమో, మరి తెలుసుకోవాలి ముందు ఎలా ఇవన్నీ ఉంటాయో, ఏమి విషయాలు బయటకు వస్తాయి అనేది వెయిట్ చేసి చూడాల్సిందే మనం. థ్యాంక్ యూ.